హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ సండే మనం కలుసుకుంటున్నాం. ఇలా రీల్ ఇప్పుడు నేను చాలా రోజుల నుంచి హిందీ చేస్తున్నాను. కొంతమంది అడుగుతున్నారు తెలుగులో కూడా చేయొచ్చు కదా అని. తెలుగులో ఈరోజు నుంచి తెలుగులో చేద్దామని ఫిక్స్ అయ్యాను. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మేము కొంచెం ప్లాన్ చేసాం. ఇలా చాలా రోజులు అయింది ట్రక్కింగ్ వెళ్తాం అనుకుని ప్లాన్ చేస్తున్నాం, అవడం లేదు. ఈరోజు ఎలానైనా ట్రక్కింగ్ వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాం. ట్రక్కింగ్కి వెళ్ళడం ఏమో కానీ ఈ రాయల్లో నడ్డం మాత్రం మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ మినిమం 1 or 2 hours పడుతుంది. ఇప్పటికి కొంచెం దూరం వచ్చాము మేము. బ్యాగ్లో నా బ్యాగ్ చూసి ఉంటారు. ఈ బ్యాగ్లో మేము క్యారీ చేస్తాం వాటర్, ఇంకా జ్యూస్, బిస్కెట్స్ కొన్ని తీసుకున్నాం. ఇంకా అలా ఫోటోషూట్ కోసమే. టెంపరేచర్ గురించి చెప్తాను. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో కూడా ఇక్కడ 2 నుంచి 0 వరకు ఇక్కడ టెంపరేచర్ వెళ్తుంటుంది. ఇంకా చాలామంది అడుగుతుంటారు. ఇప్పుడు కూడా ఈ స్పెట్స్ పెట్టి నేను వీడియోస్ తీస్తుంటా. ఎందుకు ఇలా అంటే ఇక్కడ యూవీ రేస్ అనేవి చాలా ఎక్కువ అనమాట. హైట్ ఎక్కువ. ఇది 15,000 feet హైట్. ఇది ఈ హైట్లో యూవీ రేసు డైరెక్ట్గా కంటికి వెళ్తే మనకేంటంటే డే బ్లైండ్నెస్ అని ఒక ఇది ఉంది, డిసీజ్ ఉంది. అది వచ్చే ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. అందుకే ఇక్కడ డే టైంలో కూడా స్పెట్స్ పెట్టుకోవాలి. యాక్చువల్లీ నైట్ టైం కూడా గూగుల్స్ ఉంటాయి మనకి. అవి ఇక్కడ స్నో కోసం ఉంటాయి. అవి ఏంటంటే మూన్ నుంచి వచ్చే లైట్ ఉంటుంది కదా, అది స్నో మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది మన మీద, మన కంటి పైన. దానికోసం కూడా స్పెట్స్ ఉంటాయి. నైట్కి కూడా పెట్టుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. సో స్పెట్స్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇలానే ఇప్పుడు మా వాళ్ళందరూ ముందు నడుస్తున్నారు. ఇంకా ఆ పైన వైట్ కనిపిస్తుంది కదా, ఆ కింద ఒక స్లోప్ ఉంది. ఆ స్లోప్ దగ్గరికి వెళ్ళాలని ఇప్పుడు ప్లానింగ్. అక్కడ కొంచెం ఫోటోషూట్స్, ఇంకెవరైనా ఏమైనా రీల్స్ చేయాలంటే చేయడం. మా వాళ్ళు ఫోటోషూట్ ఇక్కడే స్టార్ట్ చేస్తారు. ఇంకా ముందుకి వెళ్ళేటప్పటికి టైం పడుతుంది. వచ్చేస్తాం అనిపిస్తుంది కానీ ఇంకా చాలా దూరం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్తా. ఇంకా ఇక్కడ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. అవి చాలా యూజ్ఫుల్ మన హెయిర్ కోసం అనమాట. నేను చూపిస్తా. ఇప్పుడు ఇవి ఏవైతే ఇప్పుడు ఎండిపోయి కనిపిస్తున్నాయో, ఇవి మన హెయిర్ కోసం, మన ఏదైతే కొబ్బరి నూనె యూజ్ చేస్తాం కదా, అది మరగబెట్టి అందులో ఇవి వేసి యూజ్ చేయొచ్చు మనం. ఇవి మొత్తం ఉన్నాయి ఇక్కడ. హెయిర్ ఎవరికైతే రాలుతుందో వాళ్ళకి యూజ్ఫుల్ అయింది ఇదంతా. విషయం ఏంటంటే ఇక్కడ పైనుంచి మంచు కరుగుతుంది కదా, ఏదైతే కరిగినాక ఇక్కడ వాటర్ వస్తుంది అనమాట. నేను చూపిస్తాను. అది ఇక్కడ దగ్గరికి వచ్చేసాం ఈ ప్లేస్కి. ఇదో మన నది అయితే వచ్చేసింది. వాటర్ వెళ్తుంది ఇప్పుడు ఇలా కింద వరకు. ఇప్పుడు ఎండ ఎక్కువ లేదు కాబట్టి వాటర్ అనేది ఎక్కువ రావడం లేదు. ఎండ ఎలా అయితే ఎక్కువ అవుతుందో అప్పుడు వాటర్ ఎక్కువ వస్తుంది ఇక్కడి నుంచి. లాస్ట్ టైం అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నదిలో అంటే ఇది మంచు కరిగి వస్తుంది కదా, ఇందులో అంటే చేపలు ఉండవు అనేసి. యాక్చువల్గా నేను కొంచెం టైం అబ్జర్వ్ చేశాక చిన్న చిన్న చేపలు ఉన్నాయి. ఆ ఒక నది లాస్ట్ టైం చెప్పాను కదా, శివంక్ నది అని, అందులో ఉన్నాయి. పడిపోయాడు. ఇప్పుడు చిన్నప్పుడు మ్యాన్ విసెస్ వైల్డ్ చూసాం కదా, అలా ఈరోజు నేను వాటర్ తాగడానికి ట్రై చేస్తాను. ఫ్రిడ్జ్ నుంచి తీసిన వాటర్లో ఉన్నాయి ఫుల్గా. సారీ గైస్,
అక్కడ వరకు మేము ఇప్పుడు వెళ్ళలేకపోయాం, మాకు ఫోన్ వచ్చింది వెనక్కి రమ్మని మళ్ళీ. సో కొన్నిసార్లు పర్మిషన్ కూడా ఇంపార్టెంటే మా సేఫ్టీ కోసం. క్లైమేట్ బాగాలేదని చెప్పారు కొంచెం, సో వెనక్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ మళ్ళీ సండే వ్లాగ్ చేయాలనుకుంటున్నా. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ. ఉన్నది ఒకటే లైఫ్. కీప్ స్మైల్, ఎంజాయ్, టేక్ కేర్. జై హింద్.